మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక సింహరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అలాగే అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఏర్పడుతుంది. సో మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు కూడా రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఉందో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ శత్రు విజయానికి, రుణరోగ శత్రుస్థానంలో సంచరించి రవి బుధులు ఇద్దరు కూడా మీ బుద్ధి బలంతో చక్కగా, అలాగే రవి కూడా షష్టమ స్థానంలో దిగ్బలంలో యోగిస్తాడు కాబట్టి శత్రు విజయాన్ని పొందే విధంగా, మీ కాంపిటీటర్స్ని మీరు డిఫీట్ చేసే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ తప్పకుండా ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశికి మేజర్గా చెప్పుకోదగింది 3-4 వారాల్లో ఎప్పుడైతే రవి యొక్క సంచారం కుంభరాశిలో స్టార్ట్ అవుతుంది, ఈ రాశి వాళ్ళకి మేజర్గా అక్కడ మ్యారిటల్ లైఫ్ పరంగా అయినా, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మీ దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజీ చదువుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మీకు చాలా క్లోజ్గా ఫ్రీక్వెంట్గా ఎవరైతే మీకు ఎక్కువ మీతో ఉంటుంటారో వాళ్ళకి మీకు కొంత సమ్ డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ ఒక్క విషయంలో అనవసరంగా బిజినెస్కి సంబంధించి మరి బిజినెస్ పార్ట్నర్తో కూడా ఇష్యూ తెచ్చుకోకుండా జనరల్గా చక్కగా ఉంటే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కుజ స్తంభన గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. కుజుడు స్తంభించి జూన్ దాకా ఉంటాం. ఇప్పుడైనా 1000 స్థానంలో ఉన్న కుజుడు మొన్నటి వరకు రిట్రగ్రేషన్లో మళ్ళీ ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళారు. ఇది కొంత ఊరటగా చెప్పచ్చు సింహరాశి వాళ్ళకి. ఏదైతే అదృష్టానికి సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాకా కూడా 4 నెలలు వీళ్ళకి తీవ్రమైన ఎక్స్పెండిచర్స్ ఎక్కువ, లాస్ ఎక్కువగా కనిపించడం, అండ్ ప్రయాణాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ విధంగా కూడా వీళ్ళకి కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండటం, పేరెంట్స్ హెల్త్ కావచ్చు, అండ్ ప్రాపర్టీస్ అమ్మకంలో కావచ్చు, చాలా వరకు కూడా వీళ్ళకి లాస్ అనేది ఎక్కువగా మనం ఉండడం గమనించవచ్చు.
సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మనం పర్టికులర్గా చూసినట్టయితే కనుక ఈ సింహరాశి వాళ్ళకి కుజుడి యొక్క లాభస్థాన సంచారం ఇప్పుడు సంవాట్ బెటర్గా ఉంటుంది. తప్పకుండా మొన్నటి వరకు ఈ 2-3 నెలల్లో కొంచెం నిద్రకు కూడా కొంత ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండటం. సో ఈ సిచ్యువేషన్స్ నుంచి లాభస్థానంలో కుజుడి ఎంట్రీ తప్పకుండా కొద్దో గొప్ప సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకి కుజుడి లాభస్థాన సంచారం వల్ల ఉంటాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు అష్టమ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం. అసలు గత 2 నెలలుగా శుక్రుడి అనుకూలత లేదు. ఆల్రెడీ మనం షష్టగ్రహ కూటం గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం, మార్చి 29ని ఏర్పడుతుందని. సో దానికి ఇక్కడ మెయిన్గా కుజుడు ఈ మాసం నుంచి మీనంలోకి రావడంతోనే షష్టగ్రహ కూటమి మొదలవుతుంది. శుక్రుడి యొక్క పార్టిసిపేషన్ ఈ షష్టగ్రహ కూటంలో అష్టమ స్థానంలో ఉంటాం. శుక్రుడు జనరల్గా యోగిస్తాడు కాబట్టి అష్టమ స్థానంలో ఈ రాశికి. కాకపోతే జాబ్లో సమ్ ఎగ్జైట్మెంట్, జాబ్కి సంబంధించిన విషయాల్లో సమ్ యాంగ్జైటీ, కొంచెం జాబ్కి సంబంధించి సింహరాశి వాళ్ళకి ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏమన్నా చేంజెస్ వస్తే మన పరిస్థితి ఏంటి అనే చిన్నపాటి ఇష్యూస్ ఉండొచ్చు. కానీ అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు, అలాగే అష్టమంలో ఎప్పటి నుంచో రాహు ఉన్నాడు అక్కడ. సో కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇంకా అదర్ సోర్సెస్ నుంచి కావచ్చు, ఇంక ఇతరత్ర కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడు ఇక్కడ యోగించడం, లాభంలో కూడా కుజుడు ఉంటాం. ఈ రాశి వాళ్ళకి కొద్ది గొప్ప కొంత మనీ పరంగా, ఆర్థిక పరంగా కొంచెం శుక్రుడు కుజుడు బలం బాగా ఉపయోగపడుతుంది. వృత్తిపరంగా చూసినప్పుడు ఈ జనరలైజ్డ్గా ఈడు ఏం చేసినా ఎంత కష్టపడ్డా మెచ్చుకోవడం సంగతి తర్వాత పొల్లట్టకుండా దానికి వంకెట్టకుండా ఉండడా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇటు గురుడు కూడా దశమ స్థానంలో వక్ర సంచారం అండ్ రవి శనుల యొక్క కాంబినేషన్ ఇక్కడ ఏదైతే సప్తమ స్థానంలో మనకు కనిపిస్తుందో మేజర్గా, ఇది అనవసరంగా మీ ఎడిటోళ్ళతో కూడా జాబ్ అట్మాస్ఫియర్లో ఏదైనా టీంలో ఏదైనా ప్రాజెక్టులో మీరు పనిచేస్తుంటే వాళ్ళతో ఎవరితో ఉన్న వాళ్ళతో కూడా కొంత డిఫరెన్సియేషన్స్ రావడం, వాళ్ళతో కొంత డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాంట్రాక్ట్స్ అయితే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళతో ఇలాగా. సో వీటిని కొంచెం న్యూట్రలైజ్ చేసుకోవడానికి సింహరాశి వాళ్ళు ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం మనకు ఎక్కువ కనిపిస్తుంది. మేజర్గా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మనం చెప్పుకున్నట్టు అష్టమ రాహు సంచారం ఇది వెరీ ప్రాబ్లమాటిక్గా చాలా వరకు మీ వెల్త్ని చాలా మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ కావచ్చు, అలాగే ఫైనాన్షియల్గా కావచ్చు కొంచెం దెబ్బతీస్తున్నారు రాహు. కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, కుదిరితే కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం రాహుకి శనివారం ప్రీతిగా దానం ఇవ్వటం. ప్రతి శనివారం రాహుకి నవగ్రహాల్లో మినుములతో ఆయన కొంచెం పాదాల దగ్గర అర్ధకాయ మహావీరం చదువుకుంటూ అభిషేకం చేసుకోవటం, అర్చన చేసుకోవటం చాలా మంచిది రాహుకి సంబంధించి ఇది. తర్వాత రవి శత్రుక్షేత్రంలో అడుగు పెడుతున్నారు, మీ లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి 13వ తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా బిజినెస్లో మధురాష్టకం, కృష్ణుడి మధురాష్టకం చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితం అనేది మీ క్లోజ్ రిలేషన్షిప్స్లో, మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి కృష్ణుని ఆరాధన మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. ఇక మెయిన్గా ఇక్కడ అష్టమ రాహువు అండ్ రవి సప్తమ స్థాన సంచారం, బుధుడు కూడా ఉన్నారు సప్తమ స్థానంలో. కాబట్టి ఏదన్నా పని మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా విఘ్ననాయకుడు వినాయకుడికి గరికతో చక్కగా పూజ చేసుకుని వెళ్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే మేజర్గా ఇక్కడ వీళ్ళకి సప్తమంలో రవిశనుల యొక్క యుతి వల్ల రాశ్యాధిపతి శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళతో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండొచ్చు కాంట్రాక్ట్స్ పరంగా, బిజినెస్ పరంగా. అలాగే అష్టమ రాహు వల్ల ఎప్పుడు మీకు ఎక్కువ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు కొంచెం టెన్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడు ఉండొచ్చు. లాభంలోకి వచ్చిన కుజుడి వల్ల కొంత మీకు ఎప్పుడు బెటర్మెంట్ రిజల్ట్స్ ఉండొచ్చు. కొంచెం మనం తెలుసుకోవాలంటే వీక్లీ ఫాలో అవుతుంటే వీక్లీ రాశి ఫలాల్లో పర్టికులర్గా ఏ వారం ఏ గ్రహం వల్ల ఏ ఇంపాక్ట్ ఉంటుందో ఇంకా బాగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకే రెమెడీ కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.